తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ 6వ మహాసభలు ఈ నెల 7, 8 మహబూబ్ నగర్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాలలో మేము చర్చించే విషయాలు ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్కు ఉన్న ఒకే ఒక చట్టం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 చట్టాన్ని ఈ 4 లేబర్ కోడ్ల తీసుకొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ సమావేశాలలో ఈ చట్టం పునరుద్ధరించే వరకు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఏ విధంగా పోరాడాలి, అదేవిధంగా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఆ ఫిబ్రవరి 12 సమ్మెలకి ఒక కేవలం నాంది మాత్రమే. ప్రభుత్వం ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 పునరుద్ధరించేంత వరకు తప్పకుండా మా పోరాటం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్గా ప్రజల కోసం మేము ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాం. మందుల రంగంలో చాలా పోరాటాలు చేసేసి జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే విధంగా కూడా మేము పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా అనైతికంగా లేకపోతే నకిలీ నాసిరకం మందులు తయారు చేస్తున్న ఫార్మా యాజమాన్యాలను శిక్షించాలని, అదేవిధంగా ఈ కాలంలో ఫార్మా యాజమాన్యాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. సర్వేలెన్స్, పెప్పు అనే పేరుతో, అదేవిధంగా సేల్స్ పేరుతో గురి చేస్తూ ఉంది. సో దీనికి వ్యతిరేకంగా కూడా తప్పకుండా మహాసభలలో మేము నిర్ణయం తీసుకుంటాము. మెడికల్ రిప్రజెంటేటివ్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు తప్పకుండా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. సో కాబట్టి ఈ 7, 8 తారీఖున రాష్ట్ర మహాసభలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో దీన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి.